నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం పైడి భీమవరంలో పారిశ్రామిక వాడలో ఉన్న సర్కా ల్యాబొరేటరీస్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రియాక్టర్లో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్మేయడంతో స్థానికులంతా ఆందోళన చెందారు. కొద్దిసేపటికే అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేయడంతో ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో యాజమాన్యంతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. పరిశ్రమ ప్రాంగణంలో ఉన్న పలు వాహనాలకు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కుళాయి సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి స్థానిక గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే గొండు శంకర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. తాగునీటి సరఫరాలో తలెత్తుతున్న సమస్యలపై చర్చించారు. మరమ్మతులకు సంబంధించి ప్రణాళికలు సత్వరం సిద్ధం చేసి అందజేస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు. నియోజకవర్గంలో ప్రజలు దాహర్తితో ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదని కోరారు. ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఈ జాన్ బెనహర్, డిఈలు సిహెచ్ రామారావు, పి శంకర్రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు సీజనల్ మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయినందువల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి చర్యల భాగంగా అన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ క్లీన్ చేయించడం, అలాగే డ్రైనేజ్ రెగ్యులేషన్ చేయడం, ఏ ఊర్లకైతే డ్రైనేజ్ లేవో వాటికి ఎస్టిమేషన్లు ప్రిపేర్ చేయడం, అలాగే డైరెక్ట్ పంపింగ్ కూడా ఫెసిలిటీస్ లేని దగ్గర హ్యాండ్ పంపింగ్స్ ఎక్కడ అవసరం అనేది గుర్తించడం, అలాగే ఏదైతే మనకు సిపిడబ్ల్యూడి సాలిహొండం, నైరా, కిల్లిపాలెం ఉన్నాయో వాటిని 100% యూటిలైజేషన్లో తేడానికి కోసం ఇవన్నిటిపైన చర్చించడం జరిగింది. అలాగే రేపు ఇంటింటికి కుళాయి ఇచ్చినప్పుడు టోటల్ ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, పాపులేషన్ ఎంత ఉంది, పర్ హెడ్ 55 లీటర్స్ పర్ డే లెక్క వేస్తే ఎన్ని లక్షల లీటర్స్ అవసరం, మనకి ఇప్పుడు ఉన్న 3 సిపిడబ్ల్యూడి స్కీమ్స్ వల్ల ఎంత వస్తుంది, ఇంకెంత మనకు అవసరం, వీటన్నిటి మీద చర్చ జరిగింది. 216 మంది కవి పండిత ప్రకాండులతో ద్విశతావధాన కళా విలాసం నిర్వహించనున్న క్రమంలో అందుకు సంబంధించి ఆహ్వాన పత్రికను ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ ఈఓ ఎస్ చంద్రశేఖర్, శ్రీ సుమిత్రా కళా సమితి సభ్యులు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మాట్లాడుతూ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఇంద్రపుష్కరిణి వద్ద వైజయంతి ఉత్సవ వేదికలో బుధవారం నుండి ఆదివారం వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 12:30 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు అవధాన విద్యా సరస్వతి డాక్టర్ బలుసు అపర్ణచే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సుమిత్రా కళా సమితి ప్రధాన కార్యదర్శి గుత్తు చిన్నారావు, కోశాధికారి నక్క శంకర్రావు, ఉపకోశాధికారి కుంకేన మురళీధర్, ఉపాధ్యక్షులు మండవేలి రవి, లీగల్ అడ్వైజర్ దండుగల పార్థసారథి, సంయుక్త కార్యదర్శి కొమనాపల్లి సురేష్, కార్యవర్గ సభ్యులు ఎం వరలక్ష్మి, జ్యోతి ప్రసన్న, ఎం లక్ష్మి, పి సంగీత పాల్గొన్నారు. ప్రజలు భాష యొక్క ఇంపార్టెన్స్ని గుర్తు చేస్తూ 4 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని దేవస్థానం తరపున దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం వల్ల భాష మీద, తెలుగు భాష మీద సొడంతలో ఉన్నటువంటి ఇబ్బందులు ఉండేవి తెలుగు యొక్క ఇంపార్టెన్స్ తెలియడం కోసం, తెలుగు వాళ్ళ యొక్క ఐక్యత కోసం పెడుతున్నటువంటి ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఎక్కువ మంది దీని అవగాహన ఉండదు. ఈ అవగాహన కల్పించడం కోసం తెలుగు యొక్క గొప్పతనం తెలియజేస్తూ చేస్తున్న కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రజా హక్కుల విషయంలో జోక్యం చేసుకుంటే రాజకీయ నాయకులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ మనుగడ ఉండదని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. వైకాపా నేతలతో జగన్ హిమాలయాలకు పోదామనిపించిందని, అయితే 40% ఓట్లు వచ్చాయని ఆగిపోయానని అన్నట్లు కొన్ని పత్రికల్లో వచ్చిందని, జగన్ ఆలోచనలు పొరపాటుగానే భావించవచ్చని, ఇది కేవలం సుపరిపాలన, అవినీతి రహిత రాజకీయాలు చేసే వాళ్ళకి సాధ్యమవుతుందని అర్థం చేసుకోవాలని
ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం గురించి అధ్యయనం చేస్తే రాజకీయ నాయకులు రాజకీయ జీవితంలో ముందు జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళకే ఇది సాధ్యమని, అందువల్ల అధికారంలో ఉండేటప్పుడు మనం తీసుకున్న ప్రతి చర్యకు బాధ్యత ఉంటుందని, ఆ బాధ్యత నిర్వహణలో తప్పిదం ఉంటే దాన్ని అనుభవించవలసిందే అని తెలిపారు. ఇటీవల పార్లమెంట్లో ఎమర్జెన్సీ గురించి ప్రస్తావన రావడంతో పాటు ప్రధాని మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇంటికి వెళ్ళి ఎమర్జెన్సీ కోసం ప్రస్తావన చేయడం, వెంకయ్యనాయుడు మోదీకి ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతూ ఎమర్జెన్సీ ఒక పాఠ్యాంశంగా ఉండాలని సూచించడం చూస్తే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజా హక్కుల విషయంలో నేతలు గౌరవించవలసిందే అని స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ సేవలు విస్తృతం కావాలని రాజాం అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎల్ రమణమ్మ ఆకాంక్షించారు. శనివారం స్థానిక దమ్మల వీధిలో ఒక నిరుపేద నిస్సహాయ చిన్నారుడు బండి కృష్ణకు ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ అందించిన సమాచారంతో స్పందించిన సబ్ ఇన్స్పెక్టర్ ఎల్ రమణమ్మ ఆ చిన్నారుడికి నేరుగా చక్రాల కుర్చీని అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో సమాజానికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక సేవ చేయాలనే ఆలోచన అందరిలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నంది ఉమాశంకర్, రెడ్ క్రాస్ ప్రతినిధి పెంకి చైతన్య, రెడ్ క్రాస్ ప్రతినిధి పవన్ కుమార్, సామాజిక సేవకులు ఉర్లం శివతేజ, తౌడు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అడ్డుకట్ట వేయాలని అఖిల భారత యువజన సమాఖ్య డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో స్థానిక రామలక్ష్మణ కూడలి వద్ద మానవహారం చేపట్టి అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మజ్జాడ యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోన శ్రీనివాసరావులు మాట్లాడుతూ యువత, విద్యార్థులను మత్తు పదార్థాల నుండి రక్షించాలని, జిల్లాలో ఎక్కడ చూసినా గంజాయి వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పాఠశాలలు, కళాశాలల వద్ద తెలియని వ్యక్తులు చాక్లెట్ల రూపంలో మత్తు పదార్థాలను కలిపి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. మాదక ద్రవ్యాల రవాణాను జిల్లాలో పూర్తిగా కట్టడి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు సాంబశివరాజు, కిషోర్, విద్యార్థులు పాల్గొన్నారు. డాక్టర్ రెడ్డి సంస్థ అభివృద్ధి చేసిన కేకొత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అప్గ్రేడేషన్ వర్క్ను ప్రారంభించడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును ఆహ్వానించినట్లు డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ హెడ్ డాక్టర్ సత్తి శ్రీనివాసరావు తెలిపారు. మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రం అందజేశామని తెలిపారు. మంత్రి స్పందిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామి అవుతానని, డాక్టర్ రెడ్డిస్ చేస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలానే అక్కడ అందించే ఉచిత సేవలు ప్రజలకు తెలియచేయాలని సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఎంతో సుందరంగా ఆధునీకరించి అత్యాధునిక సదుపాయాలతో కూడిన ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేశామని, ఆసుపత్రిలో అందించే సేవలను అవసరమైనంత వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బద్దెల సురేష్ పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయా ఈవీఎం యూనిట్స్ను స్ట్రాంగ్ రూములలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భద్రపరచడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిరి జిలానీ సమూన్ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ మనజిరి జిలానీ సమూన్ మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు తిరిగి ఆయా యూనిట్స్ సురక్షితంగా ఈవీఎం గోడౌన్లు తరలించడం జరిగిందని అన్నారు. వాటిని పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా వారి కేటాయించిన గదుల్లో భద్రపరిచినట్లు పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోడౌన్ పరిశీలించినట్లు తెలియజేశారు. కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు. ఉద్యోగ విరమణ అనేది వృత్తికే గాని శరీరానికి కాదని, రిటైర్మెంట్ అనంతరం కూడా ఆరోగ్యంగా ఆనందమైన జీవితాన్ని గడపాలని రిటైర్ ఉద్యోగులకు జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక సూచించారు. ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్న పోలీసు అధికారులు, సిబ్బందికి శనివారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అధ్యక్షతన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సుదీర్ఘకాలం జిల్లా పోలీస్ శాఖలో సేవలు అందించినందుకు జిల్లా రాష్ట్ర పోలీస్ శాఖ తరపున ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఎటువంటి రిమార్కులు లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి ఆరోగ్యంగా రిటైర్మెంట్ అవ్వడం చాలా ఆనందకరమైన విషయమని అన్నారు. ఇటు కుటుంబానికి అటు వృత్తికి న్యాయం చేస్తూ విధులు నిర్వర్తించడం చాలా గొప్ప విషయమని అన్నారు. పదవి విరమణ అనంతరం శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు జి ప్రేమ్ కాజల్, పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీకి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మనజిరి జిలానీ సమూన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. ఏపీ సచివాలయం నుండి శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
పెంచిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ప్రభుత్వం జూలై నుండి పింఛన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జలానీ సమూన్ జాయింట్ కలెక్టర్ ఎం నవీన్తో కలిసి ఎంపీడీఓలను మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ 1వ తేదీన ఉదయం 6 గంటలకే పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని అన్నారు. మొదటి రోజునే 100% పైగా పంపిణీ జరగాలని అన్నారు. అలాగే 50 మంది లబ్ధిదారులకు ఒక అధికారిని కేటాయించడం జరిగిందని, బయోమెట్రిక్ విధానం ద్వారా 7,000 రూపాయల నగదును లబ్ధిదారులకు అందించి వారి వద్ద నుండి రసీదును పొందాలని సూచించారు. పాత పింఛన్ పుస్తకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించరాదని, అలా వినియోగించినచో సంబంధిత ఎంపీడీఓపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు అధికారి కిరణ్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక సన్ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్లో దేశభక్తుడు జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ జీవిత విశేషాలపై ముఖ్య వక్తలు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి భాజపా జిల్లా అధ్యక్షుడు బిల్లంగి ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించగా ముఖ్య వక్తగా రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు వ్యవహరించారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ జీవిత విషయాలను యువతకు సవివరంగా వివరించారు. ఆయన బలిదానం చెందిన అంశాలు వివరిస్తూ కాశ్మీర్ దేశంలో అంతర్భాగమని ఆయన పోరాడిన వైనం యువతకు పూడి తిరుపతిరావు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర సెల్స్ డిపార్ట్మెంట్స్ కో ప్రముఖ్ భాజపా సీనియర్ నాయకులు పైడి వేణుగోపాలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడి రవిబాబుజీ, సన్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ జయరాం, రమేష్ నాయుడు, శవాన వెంకటేశ్వరరావు, సిహెచ్ దుర్గారావు గాంధీ తదితరులు పాల్గొన్నారు. 2003 సంవత్సరం డిఎస్సి వారికి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని ఆపస్ జిల్లా అధ్యక్షుడు దుప్పల శివరాం ప్రసాద్ డిమాండ్ చేశారు. రణస్థలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సంఘం కార్యవర్గ సమావేశం జరగగా అధ్యక్షత వహించిన అధ్యక్షుడు శివరాం ప్రసాద్ మాట్లాడారు. కేంద్ర మెమో 57ను అనుసరించి 2003 డిఎస్సి వారికి పాత పింఛన్ అమలు చేయాలని కోరారు. ప్రాథమిక విద్యకు విఘాతం కల్పిస్తున్న జీవో నెంబర్ 117ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం జరిగిన ఎన్నికల్లో రణస్థలం మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా చిన్న కృష్ణంనాయుడు, ప్రధాన కార్యదర్శిగా రాజులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సత్యం, జీవి గిరి, శ్రీధర్, రవిభట్ల, కార్యకర్తలు కుమార్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో శనివారం శ్రీ సత్సాయి వటవృక్ష పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లు జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సూర రామచంద్రరావు మాట్లాడుతూ 1959 జూన్ 29న భగవాన్ శ్రీ సత్సాయి బాబా వారు పుట్టపర్తిలో యూనివర్సిటీ రోడ్లో తమ హస్తచాలనంతో తామ్ర ఫలకం సృష్టించి వటవృక్షాన్ని ప్రతిష్ఠించారని, అనంతరం స్వామి మాట్లాడుతూ ఇది బోధి వృక్షమని, జ్ఞాన వృక్షమని, సాధువులకు అనుగ్రహించి ప్రసాదించే సాధుకానుగ్రహ వటవృక్షమని పేర్కొన్నారు. దాని నుండి వచ్చిన విత్తనాలను మొక్కలుగా పెంచుతూ మన రాష్ట్రం, మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా పెంచుతున్నారని, ఈ పవిత్ర దినమున ఈ వృక్షాలు పెరిగే ప్రతి చోట ఒక ఆధ్యాత్మిక శోభతో పవిత్రంగా పూజలు, హోమాలు నిర్వహించి భక్తులకు వృక్షాల విశిష్టతను తెలియజేస్తూ నగర సంకీర్తనలు, నామ సంకీర్తనలు జరిపించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వటవృక్షాల ఇన్ఛార్జ్ రమణమూర్తి, బోయిన నరసింహమూర్తి, పప్పల నాగేశ్వరరావు, మూర్తి మాస్టర్, ఆధ్యాత్మిక సమన్వయకర్త అనాది గుప్తా, అమ్మాయమ్మ, చంద్రమౌళి, రామేశ్వరరావు, జోనల్ కన్వీనర్లు, జిల్లా పదాధికారులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు స్వాతి శంకర్ పిలుపునిచ్చారు. గార మండలం కొన్ని ఎంపీయూపీ స్కూల్లో శనివారం నిర్వహించిన విద్యార్థులకు కిట్లు పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతి శంకర్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే కృషి జరుగుతుందని అన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదన్న ఉద్దేశంతో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్, షూస్తో కూడిన కిట్ను ఉచితంగా అందజేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సమన్వయంతో సామాజిక పెన్షన్ల పంపిణీ 100% పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని 17వ డివిజన్ ఇన్ఛార్జ్ బస్వా రాజేశ్వర్ రెడ్డి సచివాలయ అధికారులకు సూచించారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ సూచనల మేరకు సామాజిక పెన్షన్ల పంపిణీపై నగర పరిధిలోని 17, 18 డివిజన్లకు సంబంధించి 13వ నెంబర్ సచివాలయ అధికారులతో కలిసి డివిజన్ ఇన్ఛార్జీలు బస్వా రాజేశ్వర్ రెడ్డి, చెవిటిపల్లి గోవింద్ సమావేశం నిర్వహించారు.
సామాజిక పెన్షన్ పంపిణీ శ్రమగా భావించకుండా బాధ్యతగా పూర్తి చేయాలని రాజేష్ రెడ్డి కోరారు. మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పెన్షన్ పెంపుదల చేస్తూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు సంతకం చేశారని, ప్రజలకిచ్చిన వాగ్దానం మేరకు 3 నెలల బకాయిలతో పాటు జులై పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న పెన్షన్దారులు నిరాశ చెందకుండా, ఎటువంటి విమర్శలకు తావివ్వకుండా పింఛన్లను ఇళ్ల వద్దనే అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సచివాలయ అడ్మిన్ సంజీవ్, కార్యదర్శులు జయకృష్ణాదేవి, దినేష్, జయశ్రీ, రత్నం, నాగమణి, దివ్య, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కళాకారులకు కొదవలేదని, సంస్కృతి సాంప్రదాయాల సమాహారమని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు అన్నారు. శనివారం స్థానిక ఎన్సీఎస్ స్కూల్లో ఇంటెక్ అదనపు కన్వీనర్ వావిలిపల్లి జగన్నాథ్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఇంటెక్ సన్మానోత్సవ సభలో జగన్మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఇంటెక్ నిర్వహించిన మై మాన్యుమెంట్ అనే అంశంపై జరిగిన చిత్రలేఖ పోటీల్లో ప్రాంతీయ స్థాయి ప్రథమ బహుమతి గ్రహీత న్యూ సెంట్రల్ స్కూల్ విద్యార్థిని పి కావ్యకు, అలాగే జిల్లా స్థాయి ప్రథమ బహుమతి గ్రహీత పి శ్రీకీర్తికు ఇంటెక్ న్యూఢిల్లీ వారు పంపిన ప్రశంసా పత్రాలను, బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా నౌక సన్యాసరావు మాట్లాడుతూ ఇంటెక్ సంస్థ శ్రీకాకుళం జిల్లా విద్యార్థులలో ఉన్న సృజనాత్మక శక్తులను వెలికితీసి ప్రతిభావంతులు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత డిఈఓ బలివాడ మల్లేశ్వరరావు, స్కూల్ డైరెక్టర్ పి శ్రీకాంత్, ఇంటెక్ కో కన్వీనర్ నటుకుల మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా గుండు శంకర్ గెలుపులో కృషి చేసిన ఆయన భార్య గుండు స్వాతికి వాడపాలెం గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. గార మండలం కేమత్సిలేశం పంచాయతీ వాడపాలెం గ్రామస్తులు శుక్రవారం ఆత్మీయ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. శంకర్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన అనంతరం గ్రామానికి విచ్చేసిన ఆమెకు సాదర స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులు స్వాతి శంకర్ను ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామస్తులు తన పట్ల, తమ కుటుంబం పట్ల చూపిస్తున్న ఆదరణకు గుండు శంకర్ సతీమణి స్వాతి శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బఠానీలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని రెగ్యులర్గా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. బఠానీలు నోటికి రుచినివ్వడమే కాదు, వీటిని తీసుకోవడం వల్ల చక్కని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒమేగా 3 ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్న బఠానీలు తీసుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. పచ్చి బఠానీలు ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మనకి ఎక్కువగా ఆకలి అనిపించదు. పచ్చి బఠానీలను ఉడకబెట్టిన మాత్రమే కాకుండా అనేక రకాలుగా కూరలు, సూప్ చేసుకుని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సన్నగా, నాజూగ్గా కనబడాలనుకునేవారు బఠానీలను ఎక్కువగా తీసుకుంటే మంచిది. మలబద్ధకంతో బాధపడేవారు పచ్చి బఠానీలను ఆకుకూరలు, కూరగాయలతో కలిపి తీసుకుంటే విరేచనం సాఫీగా జరిగి మలబద్ధకం నుండి విముక్తి పొందవచ్చు. అల్జీమర్స్, అర్థరైటిస్ వంటి జబ్బులు రాకుండా బఠానీల్లోని పోషకాలు అడ్డుకుంటాయి, ఎముకల్ని కాపాడుతాయి. కొవ్వు శాతం తక్కువగా ఉన్న బఠానీల్లో ప్రోటీన్, ఫైబర్ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వీటిని అధికంగా తీసుకోవాలి. బఠానీల్లోని అధిక మొత్తంలో ఉన్న ఫైటో న్యూట్రియన్స్ పొట్ట క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి. ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన బఠానీలను తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా తయారవుతుంది. ఫైబర్ అధికంగా ఉన్న బఠానీలు తీసుకోవడం వల్ల రక్త సరఫరా సరిగ్గా జరుగుతుంది. దీనివల్ల టైప్ 2 డయాబెటీస్ రాకుండా ఉంటుంది. B1, B2, B3, B6 విటమిన్స్ కలిగిన బఠానీలు తీసుకోవడం వల్ల గుండె సమస్యల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. ఒక కప్పు బఠానీలు 44% విటమిన్ Kని కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. మార్కెట్లో ఏడాది మొత్తం దొరికే బఠానీలను ఇష్టంగా తిని లాభాలు పొందవచ్చు. బహిరంగ మార్కెట్లో కేజీ 40 రూపాయల నుండి 50 రూపాయలకు దొరుకుతున్నాయి. క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి. రోజుకు 1 కప్పు మోతాదులో తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనలో తెలిసింది. బఠానీలు తినడం వల్ల బీపీని కంట్రోల్లో ఉండవచ్చు. అయితే రాత్రిపూట మాంసాహారం, మసాలా దినుసుల్లో వీటిని చాలా తక్కువగా తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కృతజ్ఞతే బీదవారి చెల్లింపు, దయ గొప్పవారి మళ్లింపు. ప్రపంచం కూడా ఎంతో కొంత దుర్మార్గపు మసాలాను ఆధ్యాత్మికములో ప్రేరేపించడం కంటే దురదృష్టం లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.